ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. మనకు ఈ సంవత్సరంలో 2 సూర్యగ్రహణాలు అలాగే 2 చంద్రగ్రహణాలు అనేవి ఉన్నాయి. అందులో ఆల్రెడీ మనకు పంచగ్రహ కూటమి సమయంలో ఒక సూర్యగ్రహణము అలాగే చంద్రగ్రహణం కూడా ఏర్పడ్డాయి. వాటి యొక్క ప్రభావం అనేది మనకు ఎంత తీవ్రంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం కదా. ఈ ప్రభావం అనేది మనకు ఒక సంవత్సరం వరకు, అంటే 2025 ఏప్రిల్ వరకు కూడా ఉంటుందండి. ఎందుకంటే ఇది క్రోధినామ సంవత్సరం కాబట్టి ప్రకృతి యొక్క క్రోధం అనేది ఈ భూమండలంపై తప్పకుండా ఉంటుంది. అది మనం చేసిన తప్పిదమే కదా. ఈ 2024 సెప్టెంబర్ 18వ తారీఖున ఉదయం 6:12 నుండి మధ్యాహ్నం 12:30 వరకు కూడా ఇప్పుడు రాబోయే చంద్రగ్రహణ ప్రభావం అనేది ఉంటుందండి. ఇది 2వ చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం ఉదయం రావడం వల్ల మన దేశంలో అయితే కనిపించదు. అలాగే గ్రహణ నియమాలను మనం పాటించవలసిన అవసరం లేదండి. అంటే భోజనం తినకుండా ఉండడము, అలాగే బయటికి వెళ్లకుండా ఉండడము, ఇలాంటివన్నీ మనం చేయవలసిన అవసరం లేదు. కానీ గర్భిణీలు మాత్రం జాగ్రత్త వహించాలి. వారు మాత్రం బయటకైతే వెళ్ళకూడదు. మనకు గ్రహణ ప్రభావం మాత్రం ఉంటుందండి. గ్రహణ నియమాలు లేకపోయినా ఆ గ్రహణం యొక్క ప్రభావం అనేది కొన్ని రాసుల పైన ఉంటుంది తప్పకుండా. ఆ రాసులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. గ్రహణ ప్రభావమును మనం ఏ విధంగా తెలుసుకోవాలి అంటే, మన రాశి నుండి చూసుకున్నప్పుడు గ్రహణం ఏర్పడే రాశి ఏదైతే ఉంటుందో అది 3, 4, 8, 11 సంఖ్యలలో ఉంటే మన రాశికి అదృష్టం అనేది ఏర్పడుతుందండి. అంటే మనది ఇప్పుడు ధనుర్రాశి అని అనుకున్నట్లయితే, గ్రహణం ఏర్పడేది మీనరాశిలో అనుకున్నట్లయితే మన రాశి నుండి గ్రహణ రాశి మనకు 4వ రాశి అవుతుంది. అంటే ధనస్సు, మకరము, కుంభము, మీనము మనకు 4వ రాశి అయ్యింది. ఇప్పుడు మనకు ఈ చంద్రగ్రహణం అనేది కూడా మీనరాశిలోనే ఏర్పడుతుందండి. అందువల్ల మకర రాశి వారికి, ధనస్సు రాశి వారికి, సింహరాశి వారికి, వృషభ రాశుల వారికి లాభం అనేది చేకూరుతుంది. మరొక 4 రాశుల వారికి చెడు ఫలితాలు అనేవి కూడా జరుగుతాయి. నలుగురికి మంచి జరిగితే నలుగురికి చెడు జరుగుతుంది. మరొక నలుగురికి మధ్యమంగా ఉంటుంది. ఇప్పుడు చెడు ఫలితాలు రాబోయే రాశులేంటి, అది ఎలా చూడాలి అంటే, మన రాశి నుండి 1, 6, 2, 7 సంఖ్యలలో గ్రహణ రాశి, గ్రహణం ఏర్పడే యొక్క రాశి అనేది ఉన్నట్లయితే వారికి చెడు ప్రభావాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు కుంభరాశి, మీనరాశి, తులారాశి, కన్యారాశి వారికి చెడు ఫలితాలు అనేవి ఉంటాయి. చెడు ఫలితాలు అనగానే భయపడాల్సిన అవసరం లేదండి. ఎలాంటివంటే తగాదలు రావడము, ఆరోగ్యం సరిగ్గా లేకపోవడము, మనం దేన్నైనా కోల్పోవడము, ఎవరి నుంచైనా మోసపోవడము, కష్టం నష్టం లాంటివి రావడము, పరువు ప్రతిష్టలు కోల్పోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మరొక 4 రాశుల వారికి మధ్యమంగా ఉంటుందనుకున్నాం కదా. అవేమిటంటే మేషరాశి, వృశ్చికము, మిథునము, కర్కాటక రాశులు. ఈ రాశుల వారు మంచివారితో స్నేహం చేసినట్లయితే మంచి ఫలితాలు, అదే చెడ్డవారితో స్నేహం చేసినట్లయితే చెడు ఫలితాలని అనుభవించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయా రాశుల వారి యొక్క ఫలితాలు వీరు కూడా అనుభవించాల్సి ఉంటుంది. అంటే 50% వీళ్ళకు కూడా వస్తుంది. అందువల్ల ఈ గ్రహణ ప్రభావితులు అందరూ కూడా శివనామాన్ని కానీ, నారాయణ నామాన్ని కానీ, శ్రీమాతా నామజపాన్ని కానీ చేసుకోండి. ప్రదోష సమయంలో చక్కగా శివాభిషేకం చేయించుకోండి. లేదా గ్రహణ సమయంలో అయినా కూడా శివాభిషేకము, అలాగే నవగ్రహ ఆరాధన లాంటివి చేసుకుంటే చాలా మంచిదండి. ఇక గర్భిణీ స్త్రీలు ఉన్నట్లయితే 17వ తారీఖు రాత్రి నుండి కూడా 18వ తారీఖు మధ్యాహ్నం వరకు కూడా బయటకు రాకుండా ఉంటే చాలా మంచిదండి. అమ్మవారి నామజపాన్ని చేసుకోండి. అలాగే ఈ గ్రహణ సమయంలో మనం చేసే దానం కానీ, ధర్మం కానీ 10 రెట్లు ఎక్కువ ఫలితాలను మనకు ఇస్తుంది. ఈ సమయంలో నవగ్రహ ప్రదక్షిణ, నువ్వుల నూనెతో దీపం పెట్టి పూజ చేయించుకుంటే చాలా మంచిదండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజను చేసుకోవచ్చు. ఈ గ్రహణ ప్రభావం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు జరుగుతాయి అంటే, జలప్రలయాలు, భూమికి సంబంధించిన
భూకంప ప్రభావాలు లాంటివి, అలాగే విద్యుత్తుకు సంబంధించిన విపత్తులు కూడా రావచ్చండి. ఒక్క నెల రోజుల పాటు మీరు నీళ్లకు సంబంధించిన ప్రదేశాలకు, విహారయాత్రలకు వెళ్లకుండా ఉంటేనే చాలా మంచిదండి అందరికీ కూడాను. ఈ గ్రహణము అమెరికా, ఆఫ్రికా, యూరోప్, అలాగే మరికొన్ని ఆసియా దేశాల్లో కూడా ఉంటుంది. ఈ గ్రహణం అనేది మీనరాశిలో ఉత్తరాభద్ర నక్షత్రంలో ఏర్పడుతుందండి. అందువల్ల ఉత్తరాభద్ర నక్షత్రం ఉన్నవారు కొద్దిగా జాగ్రత్త వహించండి. ఆ రోజు శివాభిషేకం చేయించుకోండి, నవగ్రహాల ఆరాధన కూడా చేయించుకోండి. ఎవరైతే అమ్మవారి పాదాలను నమ్ముకొని ఆశ్రయించి ఉంటారో వారికి ఎలాంటి విపత్తులు జరగవు. మీకు ఇంకా ఈ చంద్రగ్రహణానికి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే తప్పకుండా నన్ను కామెంట్ బాక్స్లో అడగవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.